బెల్లం గురించి, షుగర్ కేన్ గురించి, దాని గురించి కూడా యూ హ్యాడ్ డిఫరెంట్ ఒపీనియన్. అసలు ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. బెల్లం ముందు నేను రీసెంట్గా కూడా ఒక డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు ఆ మాట విన్నా, సోయాబీన్ మంచిది. ఎంత మోసం ఉందంటే ఈ సోయాబీన్ పెంచేదానికి హెర్బిసైడ్ వాడతారు, గ్లైఫోసేట్. అది ఇప్పుడు పెంగ్విన్ రక్తంలో కనిపిస్తుంది. క్యాన్సర్కి మూల కారణం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ సోయాబీన్. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రా టాక్స్ క్లిప్స్. సరే, ఇంకోటి ఇందాక షుగర్స్ గురించి మాట్లాడుతూ కొంచెము ఒక డౌట్ వచ్చినండే. మీ వీడియోలోనే చూసాను నేను, బెల్లం గురించి, షుగర్ కేన్ గురించి, దాని గురించి కూడా యూ హ్యాడ్ డిఫరెంట్ ఒపీనియన్. అసలు ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. అంటే బెల్లం చాలా మంచిది అంటారు కదా. తాటి బెల్లం మంచిది. బెల్లం ముందు కాలంలో అంటే పూర్వీకులు తయారు చేస్తున్నది తాటి బెల్లం. తాటి చెట్లు చూసారా మీరు? తాటి లొంగు అంటారు, లేకపోతే ఖజూర్ అంటారు. వేరే దేశాల్లో కూడాను తాటి చెట్టు నుంచే తయారు చేస్తున్నది బెల్లం. ఎందుకంటే చెరుకు పెంచాలంటే మీకు చాలా వర్షం కావాలి, నీళ్లు చాలా కావాలి. 1 కేజీ చక్కెర పెంచాలంటే మీకు 28,000 లీటర్ల నీళ్లు కావాలి. వరి బియ్యం కంటే 3 రెట్లు ఎక్కువ కావాలి. అంటే అవి సామాన్యంగా ఈ డ్యాములు తయారైన తర్వాత ప్రజలు షుగర్ ఎస్టేట్లు అవంతా మొదలయ్యాయి. 1825 అనుకుంటాను ఫస్ట్ డ్యామ్ కట్టింది. తర్వాత అన్ని చోట్ల డ్యాములు కట్టారు, నదుల మీద, నదుల కింద, అదే డ్యాముల కింద చెరుకు పెంచడం మొదలుపెట్టారు. షుగర్ ఎస్టేట్లో మొదలయ్యాయి. అంతెందుకు ఈ ఇంగ్లీష్ వాళ్ళంతా ఆఫ్రికన్స్ని బానిసలు చేసి షుగర్ ఎస్టేట్లలో బంధించి ఇలాంటి చారిత్రాత్మక కథలు ఎన్నో ఉన్నాయి. అక్కడి నుంచే మొదలైంది దోపిడీ. భూమిని దోపిడీ చేయటం చక్కెరతో. తర్వాత వరి బియ్యము, గోధుమలు తయారైపోయి మొత్తం నాశనం అయిపోతుంది. భూమండలం అంతా నాశనం అయ్యి ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోయాయి. మూల కారణం మీ ఆధునిక అగ్రికల్చర్. మోడర్న్ అగ్రికల్చర్ ఈజ్ ది రీజన్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్. కానీ ఈ తజ్ఞులందరూ కార్లు ఇది అది అంటున్నారు. 10 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ. అగ్రికల్చర్ ఐ మీన్ ఇంక్లూడింగ్ రేరింగ్ ది యానిమల్స్. కోళ్ళు, పందులు, ఆవుల్ని మనం ఇప్పుడు స్లాటర్ హౌసెస్లో బిలియన్స్ ఆఫ్ అనిమల్స్ వీఆర్ కిల్లింగ్. దానికోసం సోయాబీను, మొక్కజొన్న జెనెటికలీ మాడిఫై చేసి పశుగ్రాసం తయారు చేసాం. ఎంత మోసం ఉందంటే ఈ సోయాబీన్ పెంచేదానికి హెర్బిసైడ్ వాడతారు, గ్లైఫోసేట్ అని. అది ఇప్పుడు పెంగ్విన్ రక్తంలో కనిపిస్తోంది. ఎక్కడుంది పెంగ్విన్? దక్షిణ ధ్రువంలో పాపం ఎగరలేని పక్షి అది. అంటే అన్ని టన్నులు వాడుతున్నాం మనం ఈ కెమికల్స్ని. అర్థమవుతుందా ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది? ఇప్పుడు క్యాన్సర్కి మూల కారణం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ సోయాబీన్. కానీ సోయాబీన్ మంచిది, ప్రోటీన్ షేకు, ఈ షేకు, ఆ షేక్, అంత నష్టం ఉంది సోయాబీన్ నుంచి. నేను రీసెంట్గా కూడా ఒక డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు ఆ మాట విన్నా, సోయాబీన్ మంచిది. ప్రోటీన్ 30% ఉంది. ప్రోటీన్తో పాటు మీకు ఈ విషయం ఉందని చెప్పట్లేదు. ఎందుకంటే డాక్టర్లకి సోయాబీన్ని ఎలా పెంచుతారో అని తెలియదు. అగ్రికల్చర్ సైంటిస్ట్కి ఇది తింటే ఏమవుతుంది అని తెలియదు. సో ఈ తజ్ఞులు వేరే, ఆ తజ్ఞులు వేరే. గుడ్డు మంచిది, ప్రోటీన్ ఉంది, తినండి అంటున్నారు. కానీ ఆ గుడ్డు ఎలా తయారైంది అని డాక్టర్లకు తెలియదు. తెలిసినా చెప్పరు. ఇంతే. సో మీరు గుడ్లు తినండి, మీ కిడ్నీలు పోతాయి, డయాలిసిస్కి రండి అంటారు. వాళ్ళకి తెలిసింది ఇది. ఇంతే జరుగుతున్నది. సో మీ ఆహారం సరిగ్గా ఉంటే మీకు మందు అవసరం లేదు. కానీ ఆహారం చెడిపేసింది ఎవరు? వీళ్ళే. సో ఉన్నది ఉన్నట్టు మీరు గమనిస్తే మీ ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పని చేయట్లేదు. ఇప్పుడు ఎవరికి ఏం మందు పనిచేసింది చెప్పండి నాకు. ఒక్క డయాబెటీస్ పేషెంట్ బాగు చేశారా? మేనేజ్ చేస్తున్నారు.
అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు. నో డౌట్ అబౌట్ ఇట్. అంతవరకు నమస్కారం. అంటే తగ్గదనుకుంటున్నారు కాబట్టి మేనేజ్ అయినా పర్లేదు. అదే ప్రాబ్లం. కానీ సమూలంగా మొత్తం రోగాన్ని పీకి పారేసే శక్తి మిల్లెట్స్లో ఉందని చెప్పేదానికి ముందుకు రావట్లేదు. అంటే ఇది మీ క్లెయిమా, ప్రూఫ్ ఉందా అని అడిగితే మీరు ఒక 50 మందిని డయాబెటీస్ పేషెంట్ తీసుకురండి, ఒక్క నెల నేను ఇస్తాను, మిల్లెట్స్ తినిపించండి, 50 మందికి బాగా అవుతుంది. 50 మందికి ఒక్కరిని వదిలిపెట్టకుండా. ఇలా ప్రూఫ్ చాలామంది ఉన్నారు. వేల మంది బాగా చేసుకుంటారు. సో ఇవన్నీ మనం వైజ్ఞానికం అనే ముసుగులో మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ అవైజ్ఞానికమైన విషయాలు చాలా చొప్పించుకొని ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.